ఎంత ప్రేమయా దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా దానినింత ఎంత ఎనివచించు మనుజుడెవ్వడు దానినింత ఎంత ఎనివచించు మనుజుడెవ్వడు మనమునదలబోయను హకందదంతయున్ మనమునదలబోయను హకందదంతయున్ దాని జనముగ జగమందు పొగడ మాటలందవే దాని జనముగ జగమందు పొగడ మాటలందవే దేవదూతలైన దాని పాడలేరట దేవదూతలైన దాని పాడలేరట ఇంక దేవుడు తన సుతును సంగీంత ఎదియదన్ ఇంక దేవుడు తన సుతును సంగీంత ఎదియదన్ ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందునే ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందునే ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసెదన్ ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసెదన్ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా ఎంత ప్రేమయా దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే ఎంత ప్రేమయా ఎంత ప్రేమయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనం మొదటి భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనతో ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. సర్వశక్తి గల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వభూమిని సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవ నీకు వందనాలు. ఈ యొక్క బైబిల్ ధ్యానాల్లో మీ యొక్క సాయం వెనుక అనుగ్రహింపు చేయమని, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఈ యొక్క దానియేలు గ్రంథం యొక్క ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 38వ వచనం నుంచి దానియేలు నెబుకద్నెజరు కలిగినటువంటి కళ యొక్క భావాన్ని చెప్పడం ప్రారంభించి మన ముందు వీడియోలో ధ్యానించినట్లుగా ఆ కళలో కనపడినటువంటి ఆ యొక్క ఇమేజ్, ప్రతిమ యొక్క తల నెబుకద్నెజరును సూచిస్తుంది అని చెప్పి ఆ ప్రతిమ యొక్క 2వ భాగం గురించి మాట్లాడుతూ ఈ 39వ వచనంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి కలుగును అన్నాడు. నేను చెప్పినట్లుగా ఈ ప్రతిమలో ఉన్నటువంటి 4 లోహాలు కూడా 4 రాజ్యాలని సూచిస్తూ ఉన్నాయి. ఈ శిరస్సు దగ్గర ప్రారంభించబడి పాదాల వరకు ఉన్నటువంటి లోహాలు మనకు తెలుసు, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. ఈ 4 లోహాలు 4 యొక్క రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ సూచించినటువంటి భాగంలో మనం శిరస్సు గురించి మాట్లాడుతూ అన్నాడు. రాజుతో నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శిరస్సు మీరే అన్నాడు. శిరస్సు మీరే అంటే అక్కడ చిన్న అనుమానం రావాలి. ఈ శిరస్సు బబులోను సామ్రాజ్యం అని మాట్లాడుతూ ఉంటాం మనం, బబులోను రాజ్యాన్ని సూచిస్తుంది అని. కానీ దానియేలు అంటున్నాడు, ఈ శిరస్సు మీరే అంటే నెబుకద్నెజరుని సూచిస్తున్నాడు. ఈ శిరస్సు ఎవరో కాదు, మీరే అంటున్నాడు. మనం తర్వాత భాగాల్లో ఎక్కడ కూడా ఏ రాజ్యం గురించి మాట్లాడినట్లుగా చూడడం లేదు. ఒక్క నెబుకద్నెజరు గురించే దానియేలు చెప్పాడు. కనవ లోహాలు ఏ రాజ్యాన్ని సూచిస్తున్నాయో చెప్పలేదు. కానీ దాని యొక్క గుర్తులను బట్టి చెప్పాను కదా, నెబుకద్నెజరుతో ప్రారంభించబడినటువంటి అన్యుల కాలము పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి అన్యుల కాలం అంతమైపోతూ ఉన్నది. అప్పుడు దేవుని యొక్క రాజ్యము ప్రారంభం అవుతుంది. ఇది మనుషుల రాజ్యము మొదలైంది అని మనం చెప్తా ఉన్నాం. అయితే చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నేను కొన్ని అభిప్రాయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క రోమియులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఏ విధంగా వ్యక్తపరిచారనంటే, శిరస్సు నెబుకద్నెజరుని సూచిస్తుంది, ఛాతీ చేతులు మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది,
ఉదర భాగము తొడలు గ్రీకు సామ్రాజ్యాన్ని, కాళ్ళు పాదాలు రోమియోల సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది రోమియోల యొక్క దృక్పథం. రోమియోలు ఈ విధంగా ఊహించారు, ఈ విధంగా వాళ్ళు కంక్లూడ్ చేయరు. ఈ విధంగా 4 లోహాలు 4 రకాలైనటువంటి. అదేవిధంగా గ్రీకులో ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే ఈ శిరస్సు బబులోను సామ్రాజ్యాన్ని, ఈ యొక్క ఛాతీ చేతులు మాదీయ సామ్రాజ్యాన్ని, ఉదర భాగము పారసిక సామ్రాజ్యాన్ని, కాళ్ళు పాదాలు గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తాయని గ్రీకుల్లో కొంతమంది స్కాలర్స్, కొంతమంది పండితులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇంకో రకమైన అభిప్రాయం కూడా ఉన్నది. శిరస్సు ఏమో బబులోను సామ్రాజ్యాన్ని, ఛాతీ భాగమేమో మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని, ఉదర భాగమేమో అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని, కాళ్ళు పాదాలేమో అలెగ్జాండర్ యొక్క పాదాలుగా అభివర్ణించారు. ఇది రకరకాలైన అభిప్రాయం. రోమీలు ఇచ్చినటువంటి అభిప్రాయం. రెండో రకమైన అభిప్రాయం ఏంటంటే గ్రీకులకు ఇచ్చినటువంటి అభిప్రాయాలను మనం చూచాం. అయితే దీంట్లో పండితుల మధ్యలో విభేదాలు వచ్చినాయి. ఏంటంటే సనాతన పండితులందరూ కూడా రోమీలు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, లేకపోతే రోమీలు ఇచ్చినటువంటి రాజ్యాల గురించి వారు ఇష్టపడ్డారు. అది సనాతన పండితులందరూ రోమీల యొక్క దృక్పథాన్ని బలపరిచారు. అదేవిధంగా ప్రధాన పండితులు అంటే మెయిన్ స్ట్రీమ్ స్కాలర్స్ అందరూ కూడా గ్రీకుల దృక్పథాన్ని, రెండవ భాగంలో ఉన్నటువంటి వాడిని, ఈ గ్రీకుల దృక్పథాన్ని వారు బలపరిచారు. అంటే ఇక్కడ ఓన్లీ దానియేలు హింటిచ్చి వదిలిపెట్టాడు. ఏం హింటిచ్చాడు అని అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే తమ మరణానంతరం నెబుకద్నెజరు మరణించిన తర్వాత మీకంటే తక్కువైనటువంటి సామ్రాజ్యం రాబోతుంది అని చెప్పాడు. ఇది దానియేలు చెప్పినటువంటిది. హింట్ ఇచ్చాడు ఏ విధమైన రాజ్యం రాబోతుంది అని. మనందరికీ తెలిసినటువంటి విషయమే. యెషయా 47వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క కల్దీల సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం కూలిపోతుంది, బబులోను సామ్రాజ్యం నాశనం కాబోతుంది అని యెషయా తనకి గ్రంథంలో ప్రవచించాడు. ఎందుకు ప్రవచించాడు? ఏ విధంగా కారణాలు కూడా చెప్పుకొచ్చాడు. దేవుడైనటువంటి యెహోవా ఈ యొక్క నెబుకద్నెజర్ని నియమించుకున్నట చక్కనైనటువంటి మాటలు ఈ భాగంలో రాయబడ్డాయి. 47వ అధ్యాయం 6వ వచనంలో నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించుతాను అన్నాడు. స్వాస్థ్యం అనంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క ఆ బిడ్డల్ని అంట అపవిత్రపరిచి, అంటే అపవిత్రపరిచేసాడు. అపవిత్రపరిచి నెబుకద్నెజరుకి అప్పచెప్పాడు. యూదులు అన్నటువంటి వారిని, యూదా దేశంలో తమ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం జీవించాల్సినటువంటి యూదులు తిరుగుబాటు చేసిన కారణంగా ఈ యొక్క యూదులను ఏం చేశాడంటే అపవిత్రపరిచి నెబుకద్నెజరుకి అప్పచెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ నెబుకద్నెజరు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు. నేను ముందు వీడియోలో చెప్పాను, నెబుకద్నెజరు అన్యుడైనటువంటి వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్నది నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఏర్పరచుకుంటే ఏం చేశాడంట, గర్వంతో ఈ యొక్క తన యొక్క స్వాస్థ్యాన్ని నలగొట్టడం మొదలుపెట్టాడు. భారం పెట్టాడు. స్వాస్థ్యం మీద అనేకమైన భారాలు పెడితే దేవుడు అది చూడలేక నెబుకద్నెజరుని తన యొక్క స్థానాన్ని నుంచి తప్పించి కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది దానియేలు ఈ యొక్క విగ్రహాన్ని చూసి, లేకపోతే ప్రతిభను చూసి చెప్తా ఉన్నాడు. దానియేలుకి రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మాదేయుడగు ఐశ్వరేషు యొక్క కుమారుడైన దరివేషు కల్దీయులపైన రాజు అయ్యను. కల్దీయులపై కొత్త రాజుని ఏర్పాటు చేశాడు. ఏ విధమైనటువంటి రాజ్యాన్ని అంటే దర్యావేషు కల్దీయులపై రాజు అయ్యాడట. మాదీయుడైనటువంటి వాడు. మనకి ఈ మాదీయులు అనేటటువంటి వారి గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఈ 2 రాజ్యాలు ఇవి. ఒకటేమో మాదీ పారసిక రాజ్యం అని అంటారు. మాదీయులు ఉన్నారు, పారసిక రాజులు కూడా ఉన్నారు. అసలు ఈ మాదీయుల గురించి బైబిల్లో 2 చోట్ల రాయబడతాయి. యెషయా రాసినటువంటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలోను, యెషయా రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాదీయుల గురించి రాయబడ్డది. ఈ మాదీయులు అనే మాట అంట ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఆదికాండం ఎందుకంటే ఈ రాజులన్నింటికి, ఈ రాజ్యాలన్నింటికి ఆరంభం ఎక్కడ జరిగింది అని అంటే ఆదికాండంలోనే జరిగింది. 10వ అధ్యాయం 2వ వచనంలో ఇవంటున్నాడు, యాపేతు కుమారుడకు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తోబాలు, మోషేకు, మిషకు తీరననువారు అంటున్నాడు. ఇవి నావోహుకి యాపేతు కుమారులు. ఇక్కడ మాదయి అని ఉన్నది కదా, ఈ మాదయి అనే మాట నుంచి ఈ యొక్క మాదీయులు ఉద్భవించింది. అంటే నోవాహు యొక్క మనవల్లో
ఈ యొక్క మాది అని ఉన్నాడు. ఈ మాదయి నుంచి ఈ యొక్క మాదీయులు పుట్టుకుని వచ్చారు. మాదీయులు చాలా పరాక్రమం కలిగినటువంటి వారు. వీరు దరిదాపు అశూరియుల చేతిలో 520 సంవత్సరాల పాటు మాదీయుల్ని అశూరియులు పరిపాలన చేశారు. చేసిన తర్వాత ఈ మాదీయులు బలం ఉంచుకుని అశూరియుల్ని జయించారట. పారసీక రాజుల్ని జయించారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ద్రేకమైపోయి మాదీయ పారసీక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దరిదాపు క్రీస్తు పూర్వం 536వ సంవత్సరంలో మాదీయులు బబులోను రాజుని జయించారు. 5వ అధ్యాయం దానియేలుకు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 30-31 వచనంలో ఈ మాట రాయబడింది. కల్దీయుల రాజుకు బెల్షాత్సరుడైన మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరాలు గలవాడై సింహాసనం ఎక్కిన. ఈ యొక్క దర్యావేషు 62 సంవత్సరాల కాలంలో ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి బెల్షాజర్ని చంపి తనకు రాజుగా నియమించుకున్నాడు. ఇది చెప్పాను కదా, దేవుని యొక్క ప్రజలను పరిపాలించేటటువంటి రాజ్యాలన్నీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఏర్పడినటువంటి రాజ్యాలు. అంతేగాని వారి యొక్క పరాక్రమాన్ని బట్టి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ప్రపంచ రాజ్యాలుగా తీర్చబడలేదు. కానీ దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఈ రాజుని ఏర్పరచుకున్నాడు. అదే భాగాన్ని యెషయా రాసినటువంటి గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడంటే, 28వ వచనం కనుక గమనించినట్లయితే 44వ అధ్యాయం 28వ వచనంలో కోరేష్తో నా మంద కాపరి నా చిత్తమందియు నెరవేర్చువాడా అని చెప్తున్నాడు. నెబుకద్నెజర్ని ఏర్పాటు చేసుకున్నాడు. బబులోను సామ్రాజ్యం ఏర్పడింది. తర్వాత ఈ మాదీలో ఉన్నటువంటి పారసీకుల్లో ఉన్నటువంటి రాజుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరి మీదకి వీరిని యుద్ధం చేసేటట్టుగా చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి బబులోను రాజు మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ యొక్క కోరేషట దరిదాపు 14 దేశాలను జయించాడు. సిరియా, అరేబియా, బబులోను, అశ్షూరు ఇటువంటి రాజ్యాలన్నింటినీ జయించుకుని ఒక ప్రపంచ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మాదీయుడేమో దర్యావేషు కాలంలో మాదీయులు ఉన్నారు. పారసీక రాజు అయినటువంటి వాడేమో కోరేష్కం. వీళ్ళిద్దరూ వేరే వేరే రాజ్యాలకు సంబంధించినటువంటి వారు. మాదీయులు, పారసీక రాజు. ఈ పారసీక రాజులో కోరేష్ అని ఉన్నాడు. ఈ యొక్క దర్యావేషు యొక్క అంకుల్ అంటే ఆయన యొక్క మేనమామ లేకపోతే ఆయనకి పిల్లనిచ్చినటువంటి వాడు ఎవరైనా కోరేష్ ఏమో పారసీక రాజు, దర్యావేష్ ఏమో మాదీయ రాజులు. వీళ్ళిద్దరు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. మనం ఈ యొక్క మాదీయుల గురించి పారసీక రాజు గురించి ఎస్తేరు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 8-13 వచనాలు ఏర్పాటు చేశారు కదా. పారసీక రాజు మాదీయులు కలిపి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే దరిదాపు 200 సంవత్సరాల పాటు ఈయన పరిపాలన చేశారు ఈ రాజులు. చాలా బలమైనటువంటి రాజులు. ఈ కోరేష్ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలని జయించేశాడు. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. దేవుడు అటువంటి జ్ఞానాన్ని అటువంటి పరాక్రమాన్ని దేవుడు కోరేష్కు అనుగ్రహింపచేశాడు. కానీ ఈ కోరేషు లేకపోతే ఈ మాదీయ పారసీక రాజులు చాలా దుర్మార్గంగా ఆలోచించారు. ఎస్తేరు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 8-13 వచనాలు ఉన్నటువంటి భాగంలో జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ చంపేయడానికి 3వ అధ్యాయం 8-13 ఉన్నటువంటి భాగాల్లో ఏమంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ చంపేయడానికి ఒక ప్రణాళికని హామాను తయారు చేసి పెట్టాడు. హామాను ఒక ప్రణాళిక చేశాడు. ఏం ప్రణాళిక చేసి ఏమంటున్నాడు తెలుసా, మన రాజ్యంలో కొంతమంది ఉన్నారు, అక్కడక్కడ ప్రయాణం చేసి తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక ఆజ్ఞ ఇవ్వు. ఏమని ఆజ్ఞిస్తావంటే వారిని అందరినీ చంపేయాలి అని ఒక ఆజ్ఞ ఇవ్వు. మనకి దేవుడు ఈ యొక్క మాదీయ పారసీక రాజ్యాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ ఆ రాజులకు అప్పచెప్తే ఈ రోజున ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో హామాను యూదులకు శత్రువు. అందుకని చెప్పి హామాను ఒక ప్లాన్ చేశాడు. ఏంటో ప్లాన్ అని అంటే యూదులందరినీ చంపేయాలి. నిజమే, సాతానికి ప్రతీకగా హామాను ఉన్నాడు. ఎందుకు చంపేయాలనుకున్నాడు? యూదుల్లో నుంచే కదా యేసుక్రీస్తు రావాలి. యోధా సామ్రాజ్యంలో నుంచే కదా యేసుక్రీస్తు రావాలి. అక్కడ ఉన్నటువంటి సాతాను యొక్క పన్నాగం ఏంటనంటే ఈ యొక్క ఐశ్వర్యేష్ని పురుగొల్పి ఐశ్వర్యేష్ని ప్రేరేపించేసి
ప్రేరేపించి ఏం చేయాలనుకుంటున్నాడంటే యూదులందరినీ హతం చేయాలి అని ఇష్టపడతా ఉన్నాడు. అంటే సాతాను యొక్క ప్రణాళిక చూడండి, ఎక్కడికక్కడ దేవుని యొక్క పనులకి, దేవుని యొక్క ఆలోచనలకి సాతాను పన్నాగం చేస్తానే ఉన్నది. అప్పుడు అహష్వేరోషు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? హామంతుడి, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేయమని చెప్పాడట. యూదులందరినీ చంపేయడానికి ఆజ్ఞ బయలుదేరింది. మనకు తెలుసు, ఎస్తేరు గ్రంథం అంతా తెలుసు. యూదులందరూ రక్షించబడ్డారు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం సాతాను తన యొక్క ప్రణాళికని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావాలి ఏంటంటే, దానియేలు ఏమన్నాడు? ఒకసారి మళ్ళీ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏమన్నాడంటే, మహారాజా రాజుతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీకంటే తక్కువైనటువంటి ఒక రాజ్యం రాబోతుంది మీ తదనంతరం. మనకు ఒక చిన్న డౌట్లు రావాలి. ఏంటో డౌట్ అని అంటే, తక్కువైనటువంటిది బలవంతుని ఎలా జయించగలుగుతుంది? అదొక డౌట్. ఈ యొక్క బబులోన్ని నెబుకద్నెజరు 46 సంవత్సరాలు పరిపాలించాడు. మొత్తం పరిపాలన చేసిన కాలం 70 సంవత్సరాలు. అదే మాదీయ పారసీక దేశపు రాజులు ఎంతకాలం పరిపాలన చేశారంటే దరిదాపు 200 సంవత్సరాలు పరిపాలన చేశారండి. 200 సంవత్సరాల పాటు. ఈ 70 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు గొప్పడా, లేకపోతే 200 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాదీయ పారసీక దేశ రాజులు గొప్ప? మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మానవ హృదయానికి తోచేటటువంటిది ఏంటనంటే మాదీయ పారసీక దేశ రాజులే గొప్పలు. ఎందుకంటే 200 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వారు ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఆక్యుపై 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. కాబట్టి బ్రిటిష్ ద మైటియెస్ట్ కింగ్డమ్. అయితే ఈ పారసీక రాజులు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు దానియేలు. అప్పుడు మనం కొన్ని భాష్యాలను మనం చెప్పాల్సిన అవసరం, ఏ విధంగా వీరు తక్కువ వారయ్యారు, ఇంతవరకు బబులోన్ని పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజరు చాలా గొప్పవాడని దానియేలు పొగుడుతూ ఉన్నాడు. వీళ్ళేమో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. వారినేమో బంగారంతో పోల్చేశాడు, వీరినేమో వెండితో పోలుస్తూ ఉన్నాడు. చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ తల ఒకటిగా ఉన్నది, ఒకటే ఒక పార్ట్ ఏంటని హెడ్, గోల్డెన్ హెడ్, యూనిటీ. అక్కడ నెబుకద్నెజరు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ కింగ్, చాలా శక్తి కలిగినటువంటి రాజు. అతని శాసనం ఇంకా తిరిగిలేనటువంటి శాసనం. వేరే రాజ్యంలో ఉన్నటువంటి ఏ అధికారి కూడా మాట్లాడకుండా చేసేటటువంటి అధికారం కలిగినటువంటి నెబుకద్నెజరు. మీరు గమనించండి, ఈ శిరస్సు నుంచి మెడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొస్తుంది? కాలర్ బోన్ వస్తుంది. కాలర్ బోన్ నుంచి 2 చేతులు వస్తాయి. ఇది కుడి చేయ మాదీయ రాజ్యం అయితే ఎడం చేయ పారసీక రాజ్యం. ఈ మాదీయ రాజ్యాన్ని, పారసీక రాజ్యాన్ని ఈ కాలర్ బోన్ ఏం చేసింది? 2 కలిపి ఒక రాజ్యంగా ఏర్పాటు చేసింది. ఒక్కడగా ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, పరలోక రాజ్యంలో దేవుడు తిరిగిలేనటువంటి వాడు. పరలోకంలో దేవుడు తన రాజ్యంలో తన ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి వాడు. భూలోకంలో నెబుకద్నెజరు అంత శక్తి కలిగినటువంటి వాడని ఒక వ్యాఖ్యానకర్త వ్యాఖ్యానించాడు. అంటే ఈ యొక్క యూనిటీ, ఒక అధికారం, ఒక్కరి దగ్గర ఉన్నటువంటి అధికారం ఎక్కడికి వచ్చింది అని అంటే 2 దగ్గరికి వచ్చింది. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే కిందకి వెళ్ళే కొద్ది పరిగణాలుగా విభజించబడ్డది ఆ రాజ్యం అంతా కూడా. పరిగణాల మీద చిన్న రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే సెంట్రలైజ్డ్, లేకపోతే ఒకే దగ్గర ఉండాల్సినటువంటి అధికారం ఏమైందనంటే వికేంద్రీకరణ జరిగింది, యూనిటీ తగ్గింది. అందుకనే బలవంతుడైనటువంటి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి నెబుకద్నెజరు కంటే వీళ్ళ శక్తిహీనులైనటువంటి వారు అనే ఉద్దేశంతో ఇక్కడ దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు మాటకు ప్రపంచంలో తిరిగిలేదు. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బబులోను పట్టణాన్ని కట్టినటువంటి వాడుగా ఈ యొక్క నెబుకద్నెజరు గుర్తించబడ్డాడు. కానీ 2వ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకు తెలిసింది ఏంటంటే 2 రాజ్యాల మీద ఆధారపడ్డాయి. 2 రాజ్యాలే కాదండి, ఇంకా కిందకి జరిగే కొద్దీ కూడా ఈ యొక్క పరిగణాల కింద విడిపోయి చిన్ని రాజ్యాలు, చిన్న రాజులుగా మనం గమనించవచ్చు. కానీ మనకి ఇదే పోలికని దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఏంటంటే 2వ జంతువు అయినటువంటి ఎలుగుబంటితో పోల్చాడు. ఈ యొక్క మాదీయ పారసీక దేశాన్ని ఈ యొక్క ఎలుగుబంటితో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని పవర్ తగ్గిపోయి రాజుకు ఉన్నటువంటి చక్రవర్తికి ఉండాల్సినటువంటి దరిదాపు 8 మంది చక్రవర్తులు 5.5 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు పరిపాలన చేశారట. ఆయన మినిమం పీరియడ్ ఎంత అంటే 5.5 సంవత్సరాలు. ప్రతి రాజు కూడా చాలా పేర్లు ఉన్నాయండి.
ఆయన చాలా కన్ఫ్యూజింగ్ పేర్లు అవన్నీ కూడా. ఈ లాస్కిన్ అని కూడా అన్నాడంట చరిత్రకారుడు, ఈ యొక్క పేర్లు చాలా తికమగ్గా ఉన్నాయి, ఓవర్లాప్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ పక్కన పారసీకులు, ఈ పక్కన మాదీయులు, వీరి పరిపాలనలో ఎవరిని పరిపాలిస్తున్నారని తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా పరిపాలన చేశారు అని ఈ సి లాస్కిన్ అనే ఒక హిస్టోరియన్ కామెంట్ చేశాడు. ప్రియమైనటువంటి సంగమ, ఈ రోజున ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం, కొత్తగా ఏర్పడినట్టు సామ్రాజ్యం, పవర్ఫుల్ కింగ్డమ్ నెబుకద్నెజరు బబులోని కింగ్డమ్ని పడవేసి దేవుడు కోరేష్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కొత్త రాజ్యం ఏంటంటే ఈ యొక్క మాదీయ పారసీక రాజ్యాన్ని. దీంతో వెండి దేంతో పోల్చాడు, ఏ మెటలు? ముందైతే బంగారం. నేను బంగారం గురించి చెప్పాను. ఆ రోజున బబులోని కాలంలో ఉన్నటువంటిది బంగారం చలామణి ఉన్నది. ట్రేడ్ మార్క్ ఏంటంటే గోల్డ్. కానీ ఎక్కడికి వచ్చేటప్పటికి వెండితో పోల్చాడు. వెండి ఎందుకనంటే అసలు ఒరిజినల్గా ఈ మాదీయులంతా పారసీకులు ఈ వెండితోటే ట్యాక్స్ కట్టించుకునేవారంట. వెండి నాణ్యాలు దర్యావేష్కి ఇచ్చినటువంటి ఈ తన తండ్రి చాలా వెండిని ఆయన ఇచ్చాడంట దరిదాపు. అందుకని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమని అంటారంటే ఈ వెండితోటి దేవుడు ఈ యొక్క ఇమేజ్ లేదా ప్రతిమని చూపించడానికి గల కారణం ఈ యొక్క వెండి బాగా వాడుకలో ఉండేది అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి బబులోను రాజ్యాన్ని కూలగొట్టి మాదీయ పారసీక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఏర్పరచడం లేకపోతే పడగొట్టడం అన్నది దేవుని చిత్తమై ఉన్నది. మనం గమనించాలి. ఈ రోజుని అనేకమైన ఆధిక్యతలు మన దేవుడు అనుగ్రహింపు చేస్తూ ఉన్నాడు. ఆధిక్యతలను ఇవ్వడం లేకపోతే మనకి అవకాశాలను ఇవ్వడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది మనం సంపాదించుకున్నటువంటి కాదు, కానీ దేవుడు అనుగ్రహించినటువంటివే. కానీ మనం అది గుర్తెరిగి జీవించినట్లయితే మనం దేవుడిచ్చినటువంటి కృపని మనం పొందుకోగలుగుతాం. లేనట్లయితే ఆ యొక్క కృపని మనం తీసివేయేటట్టుగా దేవుడికి అధికారం కలదు. ఎందుకంటే ఇచ్చినవాడు ఆయనే, తీసేవాడు కూడా ఆయనే. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క తలాంతులను, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మహిమ కోసం వాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహింప చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.